వృద్ధుడైన మామపై కోడలు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. వీల్ చైర్లలో ఉన్న మామ బుచ్చిరెడ్డి ముఖంపై పెద్ద కోడలు మణిమాల పదే పదే చెప్పుతో దాడికి పాల్పడింది. బుచ్చిరెడ్డి కాళ్లు పట్టుకొని వేడుకున్న కోడలు మణిమాల కనికరించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శెట్టిపాలానికి చెందిన గక్కినేపల్లి బుచ్చిరెడ్డికి ఇద్దరు కొడుకులున్నారు. 9 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. చేరి భూమి 3 ఎకరాల భూమిని కూడా ఇద్దరు కొడుకులకు సమానంగా బుచ్చిరెడ్డి పంచి ఇచ్చారు. తన పేరు మీద 3 ఎకరాల భూమిని ఉంచుకున్నారు. తన బాగోగులు చూసుకుంటున్న చిన్న కుమారుని కొడుకు దినేష్ రెడ్డికి 3 ఎకరాల భూమిని ఇటీవలే బుచ్చిరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై గత కొంతకాలంగా కుటుంబాల్లో వివాదం చోటు చేసుకుంది. కోడలు మణిమాల తీరుపై నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే కోడలు మణిమాల దాడిని అడ్డుకునేందుకు పెంపుడు కుక్క కూడా ప్రయత్నించింది. ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేసేందుకు కుక్క అటు ఇటు పరుగులు తీసింది. మనుషుల కంటే మూగజీవి నయం అనిపించేటట్లుగా ఉన్న కుక్క ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంది. ఈ దృశ్యాలు ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వేములపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. శంకర్, చెప్పండి. రైట్ జనీమా, నల్గొండ జిల్లా వేములపల్లి మండలం చెట్టిపల్లి గ్రామంలో వృద్ధుడైన మామపై అయితే విక్షేషరహితంగా దాడి చేసింది ఒక కోడలు. వీల్ చైర్ లో ఉన్న మామను ముఖంపై పదే పదే చెప్పుతో దాడి చేసింది. కాళ్ళు పట్టుకొని వేడుకున్న కనీసం కనకరించలేదని కూడా చెప్పుకోవచ్చు. కోడలు దాడిని అడ్డుకునేందుకు వారి ఇంట్లో ఉండే పెంపుడు కుక్క తాపత్రయం చేసింది. కానీ ఒక మూగజీవి కూడా ఒక మూగజీవి ఉన్న మానవత్వం కూడా తన కోడలకు లేదని చెప్పేసి అనుకోవచ్చు జనిమా. అయితే వృద్ధుడు కొట్టవద్దంటూ అడ్డు పడ్డ పెంపుడు కుక్క తన వల్ల కాక ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచేందుకు పరుగులు తీసింది పెంపుడు కుక్క. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వెళ్తే నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఒక భూ వివాదంలో మామపై దాడికి దిగింది పెద్ద కోడలు. వేములపల్లి మండలం చెట్టిపల్లి గ్రామానికి చెందిన గంగనపల్లి బుచ్చిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 9 ఎకరాల వ్యవసాయ భూమిని తనకైతే ఉందని చెప్పుకోవచ్చు. వీరికి చెరో 3 ఎకరాల లెక్క సమానంగా పంచిచ్చారు తండ్రి. తన పేరు మీద మిగతా 3 ఎకరాల భూమిని అయితే ఉంచుకున్నాడు. ఇటీవల తన బాగోగులు చూసుకుంటున్న చిన్న కుమారుడైన దినేష్ రెడ్డికి 3 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించగా కొంతకాలంగా వివాదం నడుస్తుంది వారి మధ్య. దీనిలో భాగంగానే పెద్ద కోడలు మణిమాల మామపై అయితే దాడికి దిగిందని చెప్పుకోవచ్చు. ఈ దాడికి సంఘటన సీసీ కెమెరాల్లో అయితే రికార్డ్ అయింది. ఈ సీసీ కెమెరా రికార్డు పెద్ద ఎత్తున ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఉండే పెంపుడు కుక్క మామపై దాడి చేస్తున్న కోడలు ఎవరైతే ఉన్నారో కోడలు దాడి చేస్తుంటే పెంపుడు కుక్క అడ్డు వచ్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా కుక్క వచ్చినా కూడా వినకుండా మామపై అయితే కోడలు దాడి చేసింది. కనీసం కుక్కకున్న మానవత్వం కూడా లేదు అని చెప్పేసి నెటిజన్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.